మీరు శ్మశానానికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుంటే జీవితంలో దేనికి ఎంత వాల్యూ ఇవ్వాలో తెలుస్తుంది. ఈ రెండూ కలిపినప్పుడే పరిపూర్ణత వస్తుంది. అది చెప్పేదే త్రివేది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నన్ను అడిగింది ఒక ప్రశ్న ఏంటంటే, ఇలాగ నేను ఒక మెడిటేషను లేకపోతే ఒక డివోషనల్ సైడ్ వెళ్ళాలని అనుకుంటున్నాను, ఈ గురువు నాకు సూట్ అయ్యలేదా, నా జీవితానికి ఈ గురువు అయితే సెట్ అవుతారు అనేది ఎలా తెలుస్తుంది, ఒక గురువుని ఎలా చూస్ చేసుకోవాలి అని. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా ఏం చెప్తారండి? రెండు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి, సర్వస్వ శరణాగతి పొందాలి. ఆయన గురుబిన్ జ్ఞాన్ కహాసే పావు అని ఏడ్చారు మీరు బైజు బావరా అనే సినిమాలో. గురుబిన్ జ్ఞాన్ కహాసే పావు అని గుమ్మం దగ్గర నిలుచుకుని ఏడుస్తారు అంత్యజుడు. గురువు లేకపోతే ఏ మనిషికైనా జీవితంలో కరెక్ట్ దారి గోచరించదు. అది ఏ జన్మలో వస్తారో వాళ్ళ పుణ్యం. ఇది గురువు యొక్క ఇంపార్టెన్స్ గ్రహించి ఆ పరమాత్మను వేడుకునేవాడు కొంతమంది. నేను వెతుక్కోలేదు. గురువు ఉంటే బాగుంటుంది అన్నది నాకు మా అమ్మ గురువు కింద ఉన్నారు. ఇది కొన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్. కానీ సాధారణంగా గురువు ఉంటే బాగుండు, నన్ను మార్గం చూపించి వాడు ఉంటే బాగుండు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు రూట్ తెలితే అప్పుడు జీపీఎస్ ఉంటే బాగుండు అనుకుంటారా లేదా? అవును సార్. ఆ జీపీఎస్ఏ గురువు. ఎస్, అది ఒక పద్ధతి. ఒక గురువు వస్తారు. మా గురువు కూడా నాకు వచ్చినప్పుడు, నీ గురువుని నువ్వు పరిపూర్ణంగా యాక్సెప్ట్ చేసేదాకా పరీక్ష పెట్టు, ఎన్నైనా పరీక్ష పెట్టుకో, యాక్సెప్టెడే. ఒక్కసారి ఫిక్సప్. అది ఈ పరీక్ష పెట్టి, పరీక్షలన్నీ మైండ్ వల్ల అవుతాయి. అయిపోయి మైండ్ అలసిపోయి ఒక మూమెంట్లో ఇంక పరీక్ష చేయాల్సింది ఏం లేదనిపిస్తుంది. అది అక్కడికి వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఇందులో డివోర్స్ లేదు. ఒకసారి పెళ్ళి అయితే ఇంకంతే. నేను యాక్సెప్ట్ చేసాను వీడు గురువు అంటే, ఈ గురువు ఆ గురువు కన్నా గొప్పవాడు, ఆ గురువు కన్నా ఈ గురువు ఎక్కువ మంత్రాలు ఇస్తున్నాడు, ఈ భ్రమలే. మా గురువు నేను యాక్సెప్ట్ చేయడానికి ముందు ఈయన చెప్తూ ఉంటారు కదా, ఏది నాది కాదు అనుకోమంటాడు, తేనెక్తకు తెరబొంజీదా మాగ్రత కాస్వదిద్దనం అని చెప్పేవారు. అప్పుడు ఏది నాది కాదు అని అన్నీ అనుభవిస్తూ ఉండని ఇది అంటారు. కానీ ఇంత కష్టం అని అనుకునేవాడిని, నమ్మేవాడిని కాదు. నిజంగా చెప్తున్నాను ఆనెస్ట్గా. విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఒకసారి లలితా సహస్రం ఏదో ఒక బాగా గట్టిగా చదివితే ఆయన ముచ్చటేసి భావయుక్తంగా చదివో, నీకు ఏది కావాలో తీసుకో అన్నాడు. అమ్మ దొరికారా బాబు అని ఆయన మెయిన్గా పూజించి ఒక ఫోటోగ్రాఫ్ ఉంది సింగపూర్లోది. అదే ఆవిడ ఫోటోగ్రాఫ్నే పూజించేవారు. అది కావాలని. అయ్యో, అంటే అది పాపం. మరి గురువుని అంత పరీక్ష పెట్టేని ఏమవుతుంది తెలియక తర్వాత చెప్పేవారు గురువు, అది నాకు చాలా నచ్చింది నీ పరీక్షని. వెంటనే మీరు నమ్మరు, అలా తీసి అలా ఇచ్చేసి ఇప్పటికీ నా దగ్గర ఉన్నారు. మా గురుపత్ని అదేంటండి అంటే, అను అడిగారు కదా ఇచ్చింది ఉంది అన్నారు. అప్పుడు ఏడ్చేసాను నేను. ఇలాంటి మనిషిని నేను పట్టుకుని పరీక్ష పెట్టడం ఇంక తర్వాత వెనక్కి తిరిగి చూడలే. ఆయనే గురువు. అలాగా నువ్వు ఏ రకమైన పరీక్ష పెట్టుకో. గురువు ఒక జీవితంలోకి వచ్చాక ఈ గురువు నాకు తగినవాడా కాదా అని ఎలా పరీక్షించాలంటే, ఒకవేళ అలా చెబితే అక్కడ కూడా గురువు చెప్పింది నువ్వు 100% పాటిస్తున్నావా లేదా అన్నది కూడా దాని వెళ్ళి. నువ్వు పాటించవు, పొద్దున్నే లెమ్మంటాడు, ఈ 1,00,000 జపం చేయమంటాడు, అదేమీ చెయ్యవు, నా జీవితం మాత్రం మారిపోవాలి అంటే అక్కడ జరగదు. గురువు చెప్పేది పూర్తిగా పాటిస్తుంటే నా జీవితం ఒక యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్లో మార్పు వస్తుంది. 100% మార్పు. ద సేమ్ ఓల్డ్ లైఫ్ లుక్స్ ఎ డిఫరెంట్ వ్యూ. లోకమే మారిపోయనే ఓ గురుదేవ నీలీలే కదా ఇది అని రాసాం పాట గురువు మీద. ఆయన కరుణ కలిగితే లోకం మారిపోతుంది అంటే అలాగే ఉంటుంది, కానీ నా యాటిట్యూడ్ మారిపోతుంది. అది జరిగినప్పుడు ఈ గురువు ఇంకా నీకు తగినవాడు. గురువు ఒకవేళ నీకు మారలేదంటే అప్పుడు నీ ఎక్కడికి వెళ్ళాలంటే, మేబీ గురువు చెప్పింది ఏదైనా నేను పాటించలేదా అలా రివ్యూ చేయాలి. కానీ ఒక గురువు మార్చి ఒక గురువు, ఒక గురువు మార్చి ఒక గురువు
అలా వెళ్తూ ఉన్నారు. ఈ మధ్యన చాలామంది ఒక 40% ఆఫ్ ద పీపుల్ అలా తిరుగుతూ ఉన్నారు. ఈ మంత్రం దాని మంత్రం కన్నా గొప్ప, అన్నిటికన్నా వేల మంత్రం కన్నా గురు మంత్రం గొప్పదంటాడు. ఆ గురువుని తలుచుకుంటే చాలు. హరి కోపిస్తే గురువు రక్షిస్తారు కానీ గురువు కోపిస్తే హరి కూడా రక్షించలేను స్టేట్మెంట్ పెట్టాడు. అంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ అని. అలాగా ఇన్ని చెప్పినా కూడా ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే ఆవిడ నిర్ణయిస్తుంది ఎవరికి ఎప్పుడు ఎవరు రావాలి. లేకపోతే నాస్తికుడు అయిన వాడు ఆయన గురువు అయిపోవడం ఏమిటి, నేను కాలేజీలో ఎగట్టువాడు, నేను ఆయన శిష్యుడు అవడం ఏంటి, ఇవన్నీ చూస్తుంది. ఎక్కడ ప్లానింగ్ ఉందండి, ఎక్కడ బుర్ర ఉపయోగించారు, ఎవరు బుర్ర ఉపయోగించలేదు. ఏదీ లేకుండా జరిగేవి. ఇది అర్థమయ్యేటట్టు చేసేవాడే గురువు. సంచేత పరీక్ష పెడతారా అంటే పరీక్ష పెట్టుకోండి. ఆ పరీక్ష ఈ గురువు దగ్గర నా ప్రమోషన్ వచ్చిందా, ఈ గురువు దగ్గర నా పెళ్ళి అయిందా, ఇలా చూస్తారు పరీక్ష. అది కాదు, నా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది అలా పరీక్షిస్తే దట్స్ ఇట్ బెటర్. అలాగే గురుగారు, శ్రీచక్రం ఇంట్లో ఉండకూడదు, లేదా ఇంట్లో ఉంటే కనుక చాలా నియమనిష్టలతో ఉండాలి, మహానైవేద్యాలు అభిషేకాలు ఉండాలి, లేదా ప్రతి నెలసరి వచ్చినప్పుడు ఆ గాలి శ్రీచక్రం వైపు తగలకూడదు, ఇన్ని చెప్తారు. ఇందులో ఏది నిజం, ఎంతవరకు నిజం అంటారు? కాంట్రవర్షియల్ సిచ్యువేషన్లో పెట్టారు నన్ను. మేము మైనారిటీస్, వీళ్ళు మెజారిటీస్. ఈ ఉండకూడదని వాళ్ళు మెజారిటీ సార్. కాకపోతే స్కూల్ ఆఫ్ థాట్ అని ఉంటుంది. నేను ఏ లైన్ ఆఫ్ థింకింగ్లో పెరిగానో, నా గురువులు ఎలా చెప్పారో, నేనే పుస్తకాలు చదివానో, నాకేది ఇష్టమో దాన్ని బట్టి ఇదే శాస్త్రము అని చెప్పుకునేదే ఒక వ్యవస్థ. నా గురువు చెప్పింది నేను పెరిగిన విధానంలో నా గురువు పరశురామ కల్ప సూత్రాన్ని చెప్పేవారు. అందులో శ్రీచక్రము భూచక్రము అని చెప్పితే దేహమే ఒక శ్రీచక్రం. మేము శ్రీచక్రంలో పంచదశి మహాషోడశ తీసుకున్నాక నవావరణార్థం చేసేప్పుడు వజ్రపంజర న్యాసం అని ఉంటుంది. సృష్టించిన అమ్మవారు, సృష్టించబడిన జగత్తు, అనుభవించి జీవి, మూడు ఒకటే అని ఏకీకృతం చేస్తాం. అందులో దేహమే శ్రీచక్రము అన్న భావన వస్తుంది. అప్పుడు మీకు ఇంకా ఉపాధి, సర్వోపాధి వినిముక్త సదాశివపతివ్రత, ఉపాధి అక్కర్లేదు, అసలు విగ్రహం అక్కర్లేదు, శ్రీచక్రం అక్కర్లేదు, ఏమి పూజ మంత్రం అక్కర్లేదు. వసిని కామేశ్వరి మోదిని విమలేరుడని ఇక్కడ వశిని, సర్వజ్ఞ సర్వశక్తి అని ఇక్కడ ఆ దేవత. ఎందుకు చెప్తున్నానంటే శ్రీచక్రం చాలా పవర్ఫుల్.